చంద్రన్న 50 ఉచితం బస్సులు పెట్టాడు, పిల్లలకు డబ్బులు వేసాడు అన్నారా. ఇట్నే వాగుతారుగా ఎవరో ఒకరు, మా ఇట్టనే వాగుతారుగా. పులివెందుల్లో మొన్నవాడికి ఎన్ని వచ్చినాయి. అక్కడికి అమరావతిలో నువ్వు తిరుగుతున్నావు కదా దండాలు. మొన్న ఒక ఆమె అంటుంది, నాయన నీకు దండం పెడతా, నేను ప్రైవేట్ బస్సు ఎక్కితే 70 రూపాయలు, మరి మామూలుగా ఎక్స్ప్రెస్ ఎక్కితే 150 కట్టాలి నేను జాబ్కి, ఇవాళ నేను ఉచితంగా పోతాను. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం బాగుంది. చంద్రన్న 50 ఉచితం బస్సులు పెట్టాడు, పిల్లలకు డబ్బులు వేసాడు, రైతు భరోసా ఇచ్చాడు, బాగా చేస్తున్నాడు. అమరావతి కడుతున్నాడు, రాజధాని కడుతున్నాడు. ఆ చంద్ర ఆయన ఏమీ లేదు, అంతా ముంచి కూర్చున్నాడు. ఈయన అప్పులు పాలు చేసిపోయినా బాగా చేస్తున్నాడు, ఏం బాధలేదు. ఈసారి కూడా ఆయన్నే గెలిపిస్తాం మేము, చంద్రబాబు నాయుడినే ఆయనకే వేస్తాం మేము ఈసారి కూడా ఓట్లు. ఆయన పరిపాలన బాగుంది, అన్నీ బాగా చేస్తున్నాడమ్మా. మేము ఇప్పుడు ఉచితం బస్సులు కాబట్టి ఇక్కడ యాత్ర చూడటానికి వచ్చాం, గుళ్ళు మొత్తం చూసి వస్తున్నాం బాగా. మళ్ళీ ఇంకోసారి పోవాలనుకుంటున్నాం, తిరుపతి కానీ అరుణాచలం కానీ పుట్టపత్రి కానీ ఎక్కడికైనా తిరుగుతాం. ఇంకా మేము ఆయన పెట్టాడుగా ఖమ్మంగా ఉచితం బస్సులు తిరిగి వస్తాం, బాగా చేస్తున్నాడు మంచి. చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలకి ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మీరు ప్రతి ఒక్క దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం మేము. ఫ్రీ బస్సులు కాబట్టి ఛార్జీలు అయితే మేము వెళ్ళలేము. మాకు 4000 ఇస్తున్నాడు, ఒక్కసారి 2 నెలలకు 7000 ఇచ్చాడు, తర్వాత 4000 చేశాడు. ఆయన గారు 3 సంవత్సరాలకు కూడా చేయలేకపోయాడు. రెపరెప వద్దు, ఈ వద్దు చంద్రాన్ని చెబుతున్నాడుగా. ఈ రెపరెప ఏంది, ఏ ముఖ్యమంత్రి లేదు. రెపరెప మెడకాయలు కోసుకుంటే మీ కుటుంబాలు ఇది అవుతాయి, మీరు అట్లా తగాదలకు పోవద్దు, మీరు మంచిగా ఉండండి, బాగా చేసుకోండి అని చెబుతున్నాడు. అదమ్మా మరి బాగా చేస్తున్నాడు. మరి పథకాలన్నీ అమలు చేస్తున్నా కూడా గత ప్రభుత్వం వాళ్ళు ఎందుకు అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఏమీ చేయట్లేదు అని మరి విమర్శ. వాళ్ళకి ఆ కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఈయనంటే ఇష్టం లేక అట్లా చేస్తున్నారు అనమాట. నరకటము, చంపటము వాళ్ళకి అలవాటు అయిపోయింది ఆ పార్టీ వాళ్ళకి. అమ్మ లెక్కలు తిట్టడము. మొన్న ఒకడు అంటున్నాడు మా ఊళ్ళో, నీకు ఆ బూతుబాటు చెప్పటానికి ఇది లేదు. నేను ఎట్ట చెప్పాను, అబ్బాయి ఉన్నాడు అట్ట. మా పల్లెటూళ్ళలో కూడా వాగుతున్నారు, వాగితే వాక్కొని ఏదని సింహమే. ఎప్పుడైనా కుక్కే. సింహం ఎవరు కుక్క ఎవరు? కుక్కేమో జగను, చంద్రబాబు నాయుడు సింహం, లోకేష్ ఇంకా సింహం. ఆయనగా పెట్టి దీని జిల్లా పెట్టాలంటే వాళ్ళారా ఈయన మా రాష్ట్రం పెట్టాలన్నాడు. లోకేష్ బాబు మాట తీసేయలేక మళ్ళీ రాష్ట్రం పెట్టాడు అనమాట చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల మేము హాయిగా బతుకుతున్నాం. 4000 ఇస్తున్నాడు, యాత్రలు పోతున్నాం, ఇంకా పోతాం యాత్రలు కూడా. వచ్చేసారి ఆయన గెలిస్తే ఇంకా మాకు 5000 చేస్తాడు. మరి అదే లోకేష్ గారిని గత ప్రభుత్వం వాళ్ళు అసలు దేనికి పనికిరాడు పప్పు అని అన్నారు కదా. అన్నారా. ఇట్నే వాగుతారుగా ఎవరో ఒకరు, మా ఇట్టనే వాగుతారుగా. పులివెందుల్లో మొన్నవాడికి ఎన్ని వచ్చినాయి, జగన్కి వాడు ఊరేగా, సొంత ఊరేగా. ఎన్ని వచ్చినాయి, మరి బాగా చేస్తే ఎందుకు రాలేదు? ఇవరికి 170 సీట్లు వచ్చినాయి, మొన్న 6 సీట్లు వచ్చినాయి, 600 వచ్చినాయి ఓట్లు. ఇంతకు ముందంటే వాళ్ళే గుద్దుకున్నారు ఓట్లు పోకుండా బూకులు వాళ్ళ ఇది చేసి. ఇప్పుడు ఎందుకు గెలిచాడు ఆయన, ఎందుకు ఓటు తగ్గిపోయినాయి? మరి అది ప్రవర్తన. ఇప్పుడు నువ్వు బాగా చేసావనుకో నీ జాబ్ ఉంచుతారు, లేకపోతే పీకేస్తారు. నువ్వు కూడా ఏదైనా ఫాల్ట్ చేసావనుకో పనికి రావని పీకేస్తారు. నేను కూలిపోయాను అనుకో, పని అయిపోతే ఈ వద్దు రేపు అంటారు. అవునా కాదమ్మా? అంతే ఎప్పుడైనా కానీ. శ్యామల అంటుంది కదా, ఆంధ్రాలో ప్రతి ఒక్కరూ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు అని అంటుంది. కోట్ల ఎవరు కోరుకోవట్ల, అది ఎవరో ఈయన గిట్టనోళ్లే కానీ ఆ మాట ఎవరు కోరుకోవట్ల. ఈయన అమరావతిలో రాజధాని, ఆయన 4 రాజధానులు అన్నాడు, కట్టాడా? 4 రాజధానులు, ఒక రాజధాని కట్టాడా మీకు తెలుసుగా. ఇప్పుడు ఏమ్మా ఇప్పుడు ఇక్కడ కడుతున్నాడు ఆయన. ఎంత బాగా చేస్తున్నాడు. ఆడికి పెట్టాడు బస్సులు కూడా, అప్పుడు ఇష్టం లేక ఆయన ఓడిచ్చారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు గెలిచాడు, ఆయనే బాగా చేస్తున్నాడు, ఏం ఇబ్బంది లేదు. ఆయన తిట్టేవాళ్ళు తిడుతున్నారు కానీ అటు తిట్టకూడదు, ఎవరిని తిట్టకూడదులే. ఆ ముఖ్యమంత్రినైనా ఈ ముఖ్యమంత్రినైనా అంటే అటు చేశాడు కాబట్టి నేను చెబుతున్నా అంతే. జగన్కి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? చాలా తేడా ఉందమ్మా. ఆయన రవిడి జగన్, ఈయన అలాంటి వాడు కాదు. ఈయన ఏంటంటే ఏం చెబుతున్నాడు ఇప్పుడు కూడా, మళ్ళీ కూడా నన్నే గెలిపిస్తే మీ మన ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తాను, మిమ్మల్ని అందరికీ అభివృద్ధి చేస్తాను, నేను మీ పిల్లలకు కాలేజీ కడతాను, జాబులు ఇస్తారు. నాకు 4 మనవరాళ్ళు ఉన్నారు, ఒక మనవడు 3 మనవరాళ్ళు. వాళ్ళు 4కు జాబులు రాలంటే అందుకు చెప్పట్లా, నేను సంతోషపడుతున్నారు. మా మనవరాళ్ళకి కాకినాడలో సీట్ వచ్చింది చదివితే. అట్లాంటివి ఉన్నాయి. వాడేం చేశాడు, ఏం చేశాడమ్మా? లోకేష్కి మరి గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు చీర, జాకెట్, పూలు, గాజులు పెట్టి పంపిస్తానన్నారు లోకేష్ ఇంటికి అన్నారు. మరి గెలవలేదుగా, ఆయనేం ఓడిపోలేదుగా లోకేష్.
ఓడిపోయాడా? అట్ట ఎన్నో పూలు పెడతాం, చీర కడతాం, నేను ఏదో వాగితే సుఖం ఏముంది? కాదమ్మా, వాగితే సుఖం ఏమీ లేదు. ఏదో మాటలు, ఒట్టి మాటలు అంటే లోకేష్ మంచోడే. జగన్ వాళ్ళ నాన్న అంటున్నామా, ఆయన బాగానే చేశాడు, రైతులకి ముత్యమాల లోన్లు తీసేశాడు, మాకు మంచిగా చేశాడు. కానీ ఈయన అటువంటి వాడు కాదు. రోజా అంటుంది కదా, తప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ప్రజలందరినీ మోసం చేస్తున్నారు. పెట్టిన పథకాలు ఏం చేయలేదు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి డబ్బులు వేశాడు, రైతు భరోసా వేశాడు, బస్సులు చేపెట్టాడు, అన్నీ. ఇంకా ఏం చేయలేదు ఆయన, అన్నీ చేశాడుగా ఆయన. రోజా పథకాలు అది వాగటానికి ఏమొచ్చా? అది లేబర్ ముండే అంటే నువ్వు అమ్మ నీ కోపం వచ్చిద్దేమో మళ్ళీ. అవును అనకూడదు, కానీ అది లేబర్ ముండే, అట్ట అనకూడదు. ఎందుకు ఆయన ఏం చేయలేదు? పథకాలు పెట్టి అన్నీ చేశాడు. అక్కడికి అమరావతిలో నువ్వు తిరుగుతున్నావు కదా, దండాలు. మొన్న ఒక ఆమె అంటుంది, నాయన నీకు దండం పెడతా, నేను ప్రైవేట్ బస్సు ఎక్కితే 70 రూపాయలు, మరి మామూలుగా ఎక్స్ప్రెస్ ఎక్కితే 150 కట్టాలి నేను జాబ్కి, ఇవాళ నేను ఉచితంగా పోతాను నాయన అని దండం పెట్టింది. మరి అమరావతి వస్తుంటే వాళ్ళు ఇళ్లలో ఉండి టాటాలు చెబుతున్నారు, ఆయన కారులో వస్తుంటే. ఎందుకు చెబుతున్నారమ్మా? మంచితనం ఉంటేనేగా, లేకపోతే ఎందుకు చెబుతారు చెప్పు? గతంలో జగన్ ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు బాగానే ఇచ్చాడంట కదా. ఇచ్చాడు, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. ఈ రెపరెపలు ఈ జడగొట్టుకుంటున్నాడు. నరుకుతాను, సించుతాను, నా పార్టీ వస్తే తొక్కుతా, అయ్యా వాళ్ళలో వాళ్ళు కూడా వాగుతున్నారు. ఆయన టీవీలో వాగితే వీళ్ళు వాళ్ళలో వాగుతున్నారు. రెపరెపలు మెడకాయ కోస్తాను. 3 సంవత్సరాలు ఉంటే జాతర, గంగమ్మ జాతర కాడాల మెడకాయలు కోస్తాడట. అటు చెప్పొచ్చు ఆ ముఖ్యమంత్రి? ఎవరు చెప్పకూడదు. ఆ ముఖ్యమంత్రి చెప్పకూడదు, ఈ ముఖ్యమంత్రి చెప్పకూడదు, అట్లా చెప్పొచ్చా? వచ్చే 30 ఏళ్ళు మాదే పరిపాలన, మేము వచ్చాక మామూలుగా ఉండదు ఒక్కొక్కరికని అంటున్నాడు జగన్. జగన్ మరి అది జనంలో ఉంది. మరి ఈ మహారాజుని గెలిపిస్తే పోతాడు. ఎవరన్నా నా బోటి అమ్ముండి వేసి గెలిపించింది అనుకో, దేశం పోద్ది, శుభ్రం కొట్టుకొని పోద్ది, ఏముండదు. ఆయన ఈసారి ఇప్పుడు గెలిస్తేనే, ఇప్పుడు ఎన్ని చేశాడు ఇప్పుడు అవన్నీ తీర్చుకోలేక అల్లాడిపోతున్నాడు వీళ్ళు. ఇప్పుడు ఈసారి కూడా ఈసారి కాదు అసలు. అది ఎవ్వరు ఆయనకి 30 సంవత్సరాలు వచ్చేవాడు కాదు. ఇక ఆయన రాడు, లేదు ఆయనకి ఆ సీను లేదు ఆయనకి. మా వాళ్ళలో కూడా ఎగురుతున్నారులే. ఒక్కొక్కడు అంటున్నాడు, మొన్న మామూలుగా మాట్లాడాల, ఆడవాళ్ళ రుచి మాది రుచిలే చెప్పేది కాదు ఆ మాటలు. ఆయన మా అక్క చెల్లెలో పెడతానన్నాడు, బస్సులు పెట్టాడు. ఇదే రౌడీ పరిపాలన అంటున్నారు అసలు. ఎవరమ్మా ఎవరు నా ముందుకు వచ్చి చెప్పముందు రౌడీ పరిపాలనని వాళ్ళకి చెబుతాలేదు సమాధానం. నా ముందు చెప్పముందు ఇది రౌడీ పరిపాలనని ఎవరంటారు? ఆయన అన్నాడా ఎప్పుడన్నా నేను గెలిస్తే రెపరెప బెడకాయలకు వస్తానని? ఓడిపోయాడు, ఆగాడు ఆయనట. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడట, మాట్లాడలేదుగా. ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు మరి? ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు మరి? ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? అందరికీ వచ్చి చెప్పి అన్నీ ఆడికి తీసుకెళ్ళాడు. మమ్మల్ని బస్సులు పెట్టుకొని పాపం అప్పుడు ఆడికి తీసుకెళ్ళినా కూడా ఓట్లు వేయాలి, అన్నాలు పెట్టారు, బస్సులు పెట్టి తీసుకెళ్ళాడు. జనం సరే వేయలేదు, అప్పుడు ఇష్టం లేదు. ఇప్పుడు ఈయన పరిపాలన అయింది.